తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా చూస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైటెక్స్ లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమం రెండో రోజు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలన్నారు. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వం తీర్చగలదన్నారు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదన్నారు. రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేకపోతే ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఎవరిదైనా కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మా తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉన్నటువంటి కాంట్రాక్టర్సే పెద్ద ఎత్తున, ఈవెన్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో. అంత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తో రిస్క్ తీసుకొని ఈ దేశ సంపదను సృష్టించడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు మా వాళ్ళు, పోషిస్తా ఉన్నారు కూడా. అలా పోషించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా. వాట్ వి స్ట్రాంగ్లీ బిలీవ్. ఈ రాష్ట్రంలో మేము ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం. ప్రజాస్వామ్య దేశం మన స్టేట్ కూడా వెల్ఫేర్ స్టేటే, దేశం కూడా వెల్ఫేర్ స్టేటే. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపద సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాన్ని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనే ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను.